పై గందరగోళం నెలకొంది. నీరు కరెంటు కొరత కారణంగా హాస్టల్స్ మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ పేరిట సర్క్యులర్ జారీ అయింది. నీళ్ల కోసం అర్ధరాత్రి ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నోటీసుతో రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు గుప్పిస్తోంది. 2023లోనూ ఇలాంటి నోటీసులు ఇచ్చారంటుంది కాంగ్రెస్. ఓయూలో హాస్టల్స్ మూసివేయడం లేదన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారన్నారు ఆయన. ఈ అంశంపై విచారణకు ఆదేశించామన్నారు భట్టి విక్రమార్క. ఒక్కసారి విజువల్లో మీరు చూడొచ్చు. ముఖ్యంగా 14/5/2023 ఒక నోటీస్ను మీరు చూస్తున్నారు. ఆ నోటీస్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ఆల్ ద పీజీ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెసెస్ దట్ ద యూనివర్సిటీ హ్యాస్ డిక్లేర్డ్ అంటూ 12th అంటే 12వ తారీఖున ఒక సర్క్యులర్ జారీ అయింది. నోటీస్ మీరు చూస్తారు. ఒకసారి హోల్డ్ చేద్దాం ఇక్కడ. ఎస్, ఒక్కసారి హోల్డ్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ఆల్ ద పీజీ బోర్డ్స్ ఆఫ్ యూనివర్సిటీ. ఒక్కసారి ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ఆల్ ద పీజీ boarders of university hostels and messes that the university has declared summer vacation to the students, and also there is a acute shortage of water and electricity in the university hostels and messes. The messes will be closed with effective from 14/5/2023. After lunch will be reopened on 5/6/2023. అంటే ముఖ్యంగా సమ్మర్ వెకేషన్స్ అంటూనే అలాగే అక్యూట్ షార్టేజ్ అంటే నీళ్లకు సంబంధించి కావచ్చు, అలాగే కొన్ని కొరతల కారణంగా యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ మూసివేస్తున్నాం. ముఖ్యంగా దానికి సంబంధించి క్లియర్గా మీరు చూడొచ్చు. 18వ తారీఖుకి సంబంధించి కూడా ఒక నోటీసు కూడా అక్కడ చూపించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రభుత్వం ఏమంటుంది, భట్టి విక్రమార్క ఏమన్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఓయూకి సంబంధించి హాస్టల్స్ మూసివేత అంశం మీద నోటీసు జారీ అయింది. అంశానికి సంబంధించి భట్టి విక్రమార్క ఏమన్నారు? సచిన్, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఉస్మానియాలో అటు తాగునీటి వసతి కావచ్చు, అటు విద్యుత్ కొరత కారణంగా హాస్టల్స్ తో పాటు భోజన వసతిని నిలిపివేస్తున్నట్లు ఈ నెల 1 నుంచి 31 తారీఖు వరకు ఈ పూర్తిగా వసతుల కొరత కారణంగా హాస్టల్ వసతి కావచ్చు, అటు భోజన వసతి నిలిపివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ పెట్టి ఒక సర్కిల్ అయితే విడుదలైంది. దీంతో అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున గత కొద్ది కాలంగా కూడా ఆందోళనకు దిగుతున్నారు. ఈ అంశంపై గత కొద్దిసేపు క్రితం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ కమిటీని కూడా భట్టి విక్రమార్క వేయడం జరిగింది. అందులో ప్రధానంగా అటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 33 kV సబ్ స్టేషన్ నుంచి 11 kV ఫీడర్ల ద్వారా ప్రతిరోజు ఉస్మానియా యూనివర్సిటీకి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు కూడా ప్రాథమిక విచారణ వెళ్లినట్లు డిప్యూటీ సీఎం మల్లుబెట్టి ఒక ప్రకటన విడుదల చేశారు ఆయన కార్యాలయం నుంచి. ప్రస్తుతం ఈ ప్రకటనలో చాలా స్పష్టంగా ఉస్మానియా యూనివర్సిటీకి నిరంతర విద్యుత్, నిరంతర తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు తమ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి సమస్యలు లేవు. ఖచ్చితంగా ఇది ఒక అవాస్తవ ప్రకటన. చీఫ్ వార్డెన్ ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా ఈ సర్క్యులర్ జారీ చేశారు. తక్షణమే ఓయూ రిజిస్టర్ ద్వారా ఆయనకి షోకాస్ నోటులు కూడా జారీ చేశామని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క విడుదల చేసినటువంటి ప్రకటనలు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ గత కొద్ది రోజులుగా కాలంగా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిగా తాగునీటి కొరత, విద్యుత్ కొరత కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనకు విద్యార్థులు దిగుతవుతున్నారు. అటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ తక్షణమే విద్యుత్, తాగునీటి వసతిని కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ కమిటీని వేసిన తర్వాత వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే అటు ఓయూ రిజిస్టర్ ద్వారా అటు చీఫ్ వార్డెన్ కి అయితే నోటీసులు జారీ చేసినట్టు భట్టి విక్రమార్క వెల్లడించినటువంటి ఒక ప్రకటన అయితే చాలా స్పష్టంగా పేర్కొన్నది. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా అటు చీఫ్ వార్డెన్ వ్యవహరించారు. గతంలో కూడా విద్యుత్ కొరత, అదేవిధంగా తాగునీటి కొరత లేనప్పటికీ ఒక సర్క్యులర్ జారీ చేసి దాదాపు 1 రోజుల పాటు హాస్టల్ను, మెస్లను మూసివేశారంటూ కూడా భట్టి విక్రమార్క ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా కూడా నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేశాం. ఎక్కడ విద్యుత్ సౌకర్యం సంబంధించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కొరత లేకుండా చూస్తున్నాం అనేది ప్రధానంగా భట్టి విక్రమార్క చేసినటువంటి ప్రకటనలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు భట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా విద్యార్థులు ఎటు వెళ్లాల్సిన పర్లేదు, ఖచ్చితంగా హాస్టల్స్ లోనే ఉండి మెస్ లోనే భోజన సౌకర్యాన్ని పూర్తిగా అనుకూలంగా మలుచుకుంటూ ఎక్కడ కూడా విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పర్లేదు, హాస్టల్లోనే ఉండి చదువుకోవాలంటూ కూడా భట్టి విక్రమార్క సూచించారు. ఇక్కడ పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ప్రకటనల ద్వారా పూర్తిగా విద్యార్థులు మాత్రం గందరగోళానికి గురవుతున్నారని చెప్పుకోవాలి. సచిన్, మే 14 నుంచి విజువల్లో మనం చూపిస్తున్నాం. మే 14 నుంచి జూన్ వరకు కూడా హాస్టల్స్కి సెలవులు ఇస్తున్నట్టుగా అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భట్టి విక్రమార్క ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో ఇప్పుడు విరమించుకుందా ఓయూకి సంబంధించి, హాస్టల్స్కి సంబంధించి వాటి నుంచి ఎటువంటి
సర్క్యులర్ జారీ అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? విద్యుత్ శాఖ అధికారుల నివేదిక ప్రకారం అయితే పూర్తిగా మీటర్ రీడర్ల ఆధారంగా ఎక్కడ కూడా విద్యుత్ కొరత ఏర్పడినట్లయితే పూర్తిగా గుర్తించలేదు. ఎక్కడ కూడా చాలా ఖచ్చితమైనటువంటి విద్యుత్ సరఫరాను ఉస్మానియా యూనివర్సిటీకి అందిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రాథమిక నివేదిక అటు బట్టి విక్రమార్కకు అందించారు. సో ఇది సామాజిక మాధ్యమాలు చాలా పెద్ద ఎత్తున సర్క్యులర్ వైరల్ అయింది. సో బట్టి విక్రమార్క వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడంతో ఆ నివేదికలో చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు వచ్చాయి. విద్యుత్ సరఫరాలో ఎక్కడ కొరత లేదు, అటు తాగునీటి కొరత కూడా ఎక్కడా లేదు. సో ఎందుకు అసలు మెస్ ను మూసివేయాల్సి వస్తుంది, ఎందుకు హాస్టల్ మూసివేయాల్సి వస్తుంది అంటూ కూడా బట్టి విక్రమార్క ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సంప్రదించడంతో అక్కడ ఉస్మానియా రిజిస్టర్ నుంచి కూడా చాలా సానుకూలమైన స్పందన వచ్చింది. ఏదో తెలిసి తెలియకనే చీఫ్ వార్డెన్ ఈ విధంగా ప్రవర్తించి ఉంటారు, ఇలాంటి సర్క్యులర్ నోటీస్ జారీ చేసి ఉంటారని చెప్పి సదరు ఓయూ రిజిస్టర్ కూడా అటు బట్టి విక్రమార్క చెప్పడంతో ఖచ్చితంగా అటు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించినటువంటి సదరు చీఫ్ వార్డెన్ ఖచ్చితంగా షోకాస్ నోటీస్ ఇవ్వాలి, అతని నుంచి వివరణ కోరాల్సిన అవసరం ఉందంటూ కూడా బట్టి విక్రమార్క ఓయూ రిజిస్టర్ ఆదేశించడంతో అతనికి షోకాస్ నోటీస్ కూడా అందించడం అయింది. ఖచ్చితంగా ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం సదరు చీఫ్ వార్డెన్ కి అయితే నోటీసులు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతంలో కూడా అటు అధికారులు ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా సరే విద్యుత్ కొరత ఉంటే తక్షణమే తమ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ కేబినెట్ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా కోరారు. ఇటీవల ఒక విద్యుత్ శాఖ డిఈని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. విద్యుత్ సరఫరాలో ఎటువంటి కొరత ఉన్నా తక్షణమే అధికారులు స్పందించాలని కూడా అటు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేస్తూ వస్తుంది, హెచ్చరికలు కూడా ఇస్తూ వస్తుంది. అయినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ఈ విధంగా సర్క్యులర్ జారీ చేయడం పట్ల పూర్తిగా ప్రభుత్వం నుంచి అయితే కొంత సీరియస్ అయినట్టయితే సమాచారం అందుతోంది. సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఓయూలో హాస్టల్స్ మూసివేత మీద మాత్రం గందరగోళం నెలకొంది. నీరు కరెంటు కొరత కారణంగా హాస్టల్స్ మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ పేరిట సర్క్యులర్ జారీ అయ్యింది. నీళ్ల కోసం అర్ధరాత్రి ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నోటీసుతో రేవంత్ సర్కారుపై ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. 2023లోనూ ఇలాంటి నోటీసులు ఇచ్చారంటోంది కాంగ్రెస్. ఓయూలో హాస్టల్స్ మూసివేయడం లేదని అన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారు అని అన్నారు ఆయన. ఈ అంశంపై విచారణకు ఆదేశించామన్నారు భట్టి విక్రమార్క. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓయూలో హాస్టల్స్ మూసివేతపై గందరగోళం నెలకొంది. నీరు కరెంటు కొరత కారణంగా హాస్టల్స్ మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ పేరిట సర్క్యులర్ జారీ అయ్యింది. నీళ్ల కోసం అర్ధరాత్రి ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నోటీసుతో రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు గుప్పిస్తోంది. 2023లోనూ ఇలాంటి నోటీసులు ఇచ్చారంటుంది కాంగ్రెస్. ఓయూలో హాస్టల్స్ మూసివేయడం లేదన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారన్నారు ఆయన. ఈ అంశంపై విచారణ